నిన్నటి షార్ట్‌లో ఫ్లైట్ ఎక్కుతున్నామని చెప్పాను కదా! ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి కొంచెం దూరంగా ఒక 4 రోజులు కొడైకెనాల్ ప్లాన్ చేశాం. సో, మదురై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. మదురై నుండి ఏవైనా ప్రైవేట్ వెహికల్స్, బసెస్ కూడా ఉంటాయి. మా చిన్నోడికి సీట్ ఏం తీసుకోలేదు. చిన్నోడు సెకండ్ బర్త్‌డేకి దగ్గరలో ఉన్నాడు. ఈ సెప్టెంబర్ వచ్చేస్తే వాడికి కూడా ఫుల్ టికెట్ అంట. 2 ఇయర్స్ కంప్లీట్ అయితే ఫుల్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే 1/4 అలా అయింది. ఫ్లైట్ ఎక్కి మా సీట్స్‌లో మేము కూర్చున్నాం. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు నాకు చాలా హెవీగా ఇయర్ పెయిన్ వచ్చింది. పర్టికులర్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యి అస్సలు తగ్గలేదు కూడాను. చాలా టైం ఇబ్బంది పడ్డాక హాట్ వాటర్ కొంచెం కొంచెం తాగడం వలన కంట్రోల్ అయింది. ఇయర్ పెయిన్ అవి వచ్చినప్పుడు మనం కొంచెం ఏదైనా తింటూ ఉండడం తాగడం వలన అలా తగ్గుతూ ఉంటుందంట. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదేంటో ఫ్లైట్లో మా పిల్లలు కూడా బాగానే ఉన్నారు. నాకు మాత్రం చాలా పెయిన్ వచ్చింది. కాటన్ పెట్టుకున్నాను, మాస్క్ కూడా పెట్టుకున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ ప్రెజర్ని బ్యాలెన్స్ చేయలేక అలా అవుతుందంట. విజయవాడ నుంచి మదురై వెళ్తున్నాం, డైరెక్ట్ ఫ్లైటే. బట్ మధ్యలో బెంగళూరులో టెక్నికల్ హాల్ట్ అంట. బెంగళూరులో అందరూ దిగిపోయారు, మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము. ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అయ్యి కొత్త ప్యాసింజర్స్ మళ్ళీ ఎక్కి టేక్ ఆఫ్ అయ్యి మదురైలో ల్యాండ్ అయ్యింది. అసలే ఇయర్ పెయిన్గా ఉందంటే 2 సార్లు టేక్ ఆఫ్ అవ్వడం అయింది. ఫ్లైట్లో వాష్రూమ్స్ కూడా చాలా చిన్నవి, అవసరం వస్తే మాత్రం చాలా కష్టమే. నేను ఇయర్ పెయిన్ వస్తుందని తెలిసి ఫ్లైట్ ఇష్టం లేదు, బట్ మా బాబు సరదా పడుతున్నాడని అయితే తప్పలేదు. మొత్తానికి మదురైలో సేఫ్గా ల్యాండ్ అయ్యాం.